అశ్లీల అభ్యంతరకర కాంటెంట్ కి చెక్ పెట్టేలా ట్రంప్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. టేక్ ఇట్ డౌన్ పేరిట తీసుకొచ్చిన బిల్ పై ట్రంప్ సంతకం చేశారు. ఈ చట్టం వల్ల అమెరికాలో కాంటెంట్ మోడరేషన్ లో కీలక మార్పులు రాబోతున్నాయి. డీప్ ఫేక్ కాంటెంట్ కి చెక్ పెట్టేలా ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్ ని తీసుకొచ్చింది. ఎవరైనా అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఫోటోస్ ని అశ్లీల అభ్యంతరకర ఫోటోస్, వీడియోస్ గా మార్చి పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని రూపొందించారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ పలు కీలక చట్టాలను తీసుకొస్తూ అందరికీ షాకులు ఇస్తున్నారు. తాజాగా ఓ బిల్లుపై ఆయన సంతకం చేశారు. మే 19న ట్రంప్ టేక్ ఇట్ డౌన్ యాక్ట్ పై సంతకం చేశారు. ఈ చట్టం ఆన్లైన్లో పోస్ట్ చేస్తే అశ్లీల ఫోటోలు, వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేసే డీప్ ఫేక్ కంటెంట్ను నిషేధిస్తుంది. దీని ప్రకారం డిజిటల్ ప్లాట్ఫామ్లు ఇలాంటి కంటెంట్ను 48 గంటల్లోపు తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయకపోతే వాటిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం రివెంజ్ పోర్న్, డీప్ ఫేక్ వీడియోలు, ఇతర అభ్యంతరకర కంటెంట్ను ఆన్లైన్లో వ్యాప్తి చేయకుండా నిరోధించడానికి రూపొందించినట్లు ట్రంప్ తెలిపారు. ట్రంప్ సర్కార్ తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం అమెరికాలో ఆన్లైన్ కంటెంట్ నియంత్రణలో పెద్ద మార్పులను తీసుకువస్తుందని నిపుణులు చెబుతున్నారు. బాధితుల ప్రైవసీని రక్షిస్తుందంటున్నారు. ఈ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఫోటోలు లేదా వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేస్తే అది నేరంగా పరిగణించబడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, వెబ్సైట్లు, ఇతర డిజిటల్ సేవలు ఈ చట్టం ప్రకారం కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ బ్లాక్మెయిల్స్, హానికరమైన కంటెంట్ వ్యాప్తిని తగ్గిస్తుంది. ఈ చట్టం డీప్ ఫేక్ కంటెంట్ను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. నిజమైన వీడియో, ఫోటోలు కనిపించే విధంగా ఏఐని ఉపయోగించి డీప్ ఫేక్లను కొంతమంది తయారు చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారు. ఫేక్ న్యూస్లు వైరల్ చేయడానికి లేదా ఇతరులను బ్లాక్మెయిల్ చేయడానికి వీటిని తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ సర్కార్ ఇలా డీప్ ఫేక్ వీడియోలు లేదా ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తోంది. ఈ చట్టం ద్వారా డీప్ ఫేక్ వీడియోలను తయారు చేసి పంచే వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఇది టెక్నాలజీ దుర్వినియోగాన్ని అరికట్టడంలో ఒక పెద్ద మార్పు అని నిపుణులు చెబుతున్నారు. అనుమతి లేకుండా వారి వ్యక్తిగత ఫోటోలు, అశ్లీల అభ్యంతరకర పోస్టులు చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇందులో జరిమానాలు, జైలు శిక్షలు కూడా ఉండవచ్చు. ఈ కంటెంట్ను తొలగించకపోతే ఆయా సంస్థలపైన చర్యలు తీసుకునే విధంగా బిల్లును తీసుకొచ్చారు. ఇక ఆన్లైన్ బెదిరింపులు, డిజిటల్ దుర్వినియోగం నుంచి పిల్లలు, మహిళలను రక్షించేందుకు అమెరికా ఫస్ట్ లేడీ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. బీ బెస్ట్ అనే కార్యక్రమం ద్వారా ఆన్లైన్ బుల్లింగ్కు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇక మెలానియా ట్రంప్ సమక్షంలోని ఈ బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేశారు. దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడారని, కనుక ఆమె సంతకానికి అర్హురాలు అని ట్రంప్ తెలిపారు. డీప్ ఫేక్లు, రివెంజ్ పోర్న్ వంటి సమస్యలు మహిళలను, ముఖ్యంగా యువతులను తీవ్రంగా బాధిస్తున్నాయి. ఈ కంటెంట్ వల్ల బాధితులు మానసికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టేక్ ఇట్ డౌన్ యాక్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ల బాధ్యతను మరింత పెంచుతుందని, టెక్నాలజీ కంపెనీలను కంటెంట్ మోడరేషన్లో మరింత జాగ్రత్త పడేలా చేస్తుందని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇది బాధితులకు న్యాయం అందించడంలో సహాయపడుతుందని, ఆన్లైన్ దుర్వినియోగాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. దీర్ఘకాలంలో ఈ చట్టం డిజిటల్ ప్రపంచంలో గోప్యత మరియు భద్రతను మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. మొత్తంగా టేక్ ఇట్ డౌన్ యాక్ట్ అనేది ఆన్లైన్ దుర్వినియోగాన్ని అరికట్టడంలో అమెరికా తీసుకున్న ఒక గొప్ప అడుగుగా సైబర్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.